ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే గుంటూరు జిల్లా ప్రత్తిపాడు వడ్డి చెరుకూరులో విషాదం చోటు చేసుకుంది. చెరువులోకి దిగి విద్యార్థి కిషోర్ మృతి చెందాడు. బీసీ వసతి గృహంలో నీరు లేకపోవడంతో ముగ్గురు విద్యార్థులు నీటి కోసం చెరువులోకి దిగారు. అంతలోనే కిషోర్ అనే విద్యార్థి చెరువులో గల్లంతయ్యాడు. స్నేహితుడిని కాపాడేందుకు మరో ఇద్దరు విద్యార్థులు ప్రయత్నించగా వారు కూడా నీటిలోకి జారిపోయారు. దీంతో గ్రామస్తులు వెంటనే ఇద్దరిని రక్షించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గల్లంతైన విద్యార్థి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు వట్టి చెరుకూరులో విషాదం చోటు చేసుకుంది. చెరువులోకి దిగి విద్యార్థి కిషోర్ మృతి చెందాడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసుబాబు అందిస్తారు. వాసుబాబు చెప్పండి. రైట్ కిత్తి పత్తిపాడు నియోజకవర్గంలో విషాద ఘటన చోటు చేసుకుంది. వట్టి చెరుకూరు బీసీ వసతి గృహంలో ఉన్న పిల్లలు బీసీ వసతి గృహంలో నీరు లేకపోవడంతో నీరు తెచ్చుకునేందుకు సమీపంలో ఉన్న చెరువు దగ్గరికి అయితే వెళ్లారు. ఆ చెరువులో దిగి నీరు తీసుకునే క్రమంలో కాలు జారి అదే చెరువులో ఆ విద్యార్థి పడిపోవడం జరిగింది. ఆ విద్యార్థిని బయటికి తీసే క్రమంలో మరొక విద్యార్థులు అతనికి సాయం చేద్దామని చెరువులో దిగ్గా వాళ్ళిద్దరు కూడా జారి అదే చెరువులో కింద పడిపోయారు. దీంతో అక్కడ వెంటనే అది గమనించిన స్థానికులు అయితే ఇద్దరినైతే బయటికి తీయడం జరిగింది. మొదటిగా వెళ్లిన విద్యార్థి ఎవరైతే ఉన్నారో అతన్ని మాత్రం బయటికి తీయటం కుదరలేదు. అంతటితో అతను అప్పటికే ఆ చెరువులో మునిగి చనిపోవడం అనేది జరిగింది. దీనికి సంబంధించి అక్కడున్న స్థానికులు అయితే చెప్తున్న కథనం ప్రకారం బీసీ హాస్టల్లో ఎప్పుడు ఈ నీటి కొరత అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎండాకాలం రావడం వల్ల ఎక్కువగా ఉంది. దీనికి ఇప్పటికైనా సరే ఈ విద్యార్థి మరణానికైనా సరే సంబంధించి అటు ప్రభుత్వం దగ్గర నుంచి ఆ బీసీ హాస్టల్కి సంబంధించి వసతి గృహానికి సంబంధించి నీరుని వెంటనే అయితే అందించి అక్కడున్న విద్యార్థులకు ఉన్న కష్టాలను అయితే తీర్చాలని స్థానికంగా ఉండే వాళ్ళు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి అటు ఆ చెరువులో మునిగి చనిపోయిన విద్యార్థి ఎవరైతే ఉన్నారో అతను వెల్దుర్తి మండలం గంగలకుంట గ్రామానికి చెందిన విద్యార్థిగా పోలీసులు అయితే గుర్తించారు. కీర్తి. ఓకే, రైట్. థ్యాంక్ యూ వాసుబాబు. బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 21న ప్రారంభమైన పరీక్షలు ఏప్రిల్ 4 వరకు కూడా జరగనున్నాయి. మరోవైపు పలు ప్రాంతాల్లో క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నిన్న కామారెడ్డి జిల్లాలో పేపర్ లీక్ అయింది. జుక్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రశ్నాపత్రంలోని కొన్ని ప్రశ్నలను సిబ్బంది లీక్ చేశారు. పరీక్షకు కొన్ని నిమిషాల ముందు కొన్ని ప్రశ్నలు కాగితంపై రాసి బయటకు పంపారు. ఆ ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ భీమ్, ఇన్విజిలేటర్ దీపికాను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 21న ప్రారంభమైన ఈ పరీక్షలు ఏప్రిల్ 4 వరకు కూడా జరగనున్నాయి. మరోవైపు పలు ప్రాంతాల్లో క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నిన్న కామారెడ్డి జిల్లాలో పేపర్ లీక్ అయింది. జుక్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రశ్నాపత్రంలోని కొన్ని ప్రశ్నలు సిబ్బంది లీక్ చేసేట్టుగా తెలుస్తోంది. పరీక్షకు కొన్ని నిమిషాల ముందు కొన్ని ప్రశ్నలను కాగితంపై రాసి బయటికి పంపారు. ఆ ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ భీమ్, ఇన్విజిలేటర్ దీపికను విధుల నుండి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
భద్రాద్రి జిల్లా భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ 6 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 2 తాపీ మేస్త్రీలు శిథిలాల కింద చిక్కుకొని మృతి చెందారు. మృతదేహాలను వెతికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాల కింద నుంచి ఒకరిని రెస్క్యూ టీం వెతికి తీయగా కొన ఊపిరిలో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. మరో వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. జిల్లా కలెక్టర్ జితేష్, ఎస్పీ రోహిత్ రాజ్ ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అంతకుముందు బాధితుల కుటుంబ సభ్యులను కలెక్టర్ను అడ్డుకొని నిలదీశారు. భద్రాద్రి జిల్లా భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ 6 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 2 తాపీ మేస్త్రీలు శిథిలాల కింద చిక్కుకొని మృతి చెందారు. మృతదేహాలను వెతికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శిథిలాల కింద నుంచి ఒకరిని రెస్క్యూ టీం వెతికి తీయగా కొన ఊపిరిలో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. మరో వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు. జిల్లా కలెక్టర్ జితేష్, ఎస్పీ రోహిత్ రాజ్ ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అంతకుముందు బాధితుల కుటుంబ సభ్యులు కలెక్టర్ను అడ్డుకొని నిలదీశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామ శివారు ఓ తోటలో దారుణ హత్య జరిగింది. మృతుడు కొవ్వూరుకు చెందిన పెండియాల ప్రభాకర్ గా పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు ప్రభాకర్ ను గత రాత్రి పార్టీకి రమ్మని ఫోన్ చేసి అతి కిరాతకంగా చెయ్యి నరికి తీవ్రంగా గాయపరిచినట్లుగా గుర్తించారు. సంఘటనా స్థలానికి డ్రాగ్స్ స్క్వాడ్ క్లూస్ టీం చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని సెల్ ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మృతుడు వేస్టేజ్ అనే డైరెక్టర్ సెల్లింగ్ కంపెనీలో పనిచేస్తున్నట్లుగా సమాచారం. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామ శివారు ఓ తోటలో దారుణ హత్య జరిగింది. మృతుడు కొవ్వూరుకు చెందిన పెండియాల ప్రభాకర్ గా పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు ప్రభాకర్ ను గత రాత్రి పార్టీకి రమ్మని ఫోన్ చేసి అతి కిరాతకంగా చెయ్యి నరికి తీవ్రంగా గాయపరిచినట్లుగా గుర్తించారు. సంఘటనా స్థలానికి డాగ్స్ స్క్వాడ్ క్లూస్ టీం చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుని సెల్ ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మృతుడు వేస్టేజ్ అనే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో పనిచేస్తున్నట్లుగా సమాచారం. పార్వతీపురం మన్యం జిల్లా మన్యం ఏజెన్సీలో ఏనుగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అర్ధరాత్రి గుంపుల్లో పిల్ల ఏనుగు కనిపించింది. తల్లి పిల్ల ఏనుగులు సురక్షితంగా ఉన్నాయని ఎలిఫెంట్ మానిటరింగ్ అధికారి మణికంఠేష్ తెలిపారు. పిల్ల ఏనుగు చుట్టూ రక్షణగా తోటి ఏనుగులు నిలిచాయని వివరించారు.
ఇక తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో దానం నాగేందర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆ టైంలో మాత్రం ప్రభుత్వం కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలని తమరి ద్వారా నేను మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. माजिद हुसैन जी. शुक्रिया स्पीकर साहब मैं मेरी पार्टी कुल्लन मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से इस बिल की तायीद करते हैं और इस बात को भी रखते हैं कि एक बात जो हरीश राव साहब ने कहा है उसको बहुत तरीके से आगे बढ़ाना चाहिए कि पेशेंट्स जो आगे बढ़ के ऑर्गन्स दे रहे हैं उनको मोटिवेट करना चाहिए, उनको रिकॉग्नाइज करना चाहिए और इसकी तायीद पूरी तरीके से हमारी पार्टी करती है. सर मुद्दा नहीं है मगर जीरो ओवर में आपको एक चिट्ठी भेजा था, बस एक बात बस रख के मैं रख दूंगा आपके सामने. बस मिनिस्टर साहब के नजरों में ये लाना है सर कि खास तौर से जो हमारे इलाके नामपल्ली, गोलकुंडा, मलकपेट, बारकस पीएससी और दो अदर पीएससीज में जो हाल ही में जो ट्रांसफर्स हुए थे उसके बाद इन पोस्टों की रीफिलिंग नहीं हुई है सर और खास तौर से इन एरिया हॉस्पिटल्स में बहुत ज्यादा तकलीफ हो रही है. नीलोफर एरिया हॉस्पिटल और नीलोफर चिल्ड्रंस हॉस्पिटल, MNJ कैंसर हॉस्पिटल और सरोजनी देवी आई हॉस्पिटल जो मेरे इलाके में आता है, यहाँ पे स्टाफ की बहुत ज्यादा परेशानी हो रही है. सब ये पूरे वैकेंसीज को इमीडिएटली तौर पे फिल करने की भी हमें जरूरत है और खास तौर से एरिया हॉस्पिटल नामपल्ली जो वन ऑफ द बेस्ट परफॉर्मिंग एरिया हॉस्पिटल्स है, यहाँ पे एक इमरजेंसी यूनिट की सख्त जरूरत है जो मिनिस्टर साहब के नजरों में हम लाना चाह रहे हैं. शुक्रिया साहब. केटीआर गाరు. సార్ గౌరవనీయులైన ఆరోగ్య శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ బిల్లుకు సంపూర్ణంగా మా పార్టీ తరపున మద్దతు ఆల్రెడీ ప్రకటించాం అధ్యక్ష. ఒకటే ఒక చిన్న సూచన పెద్దలకు చేద్దామన్న ఉద్దేశంతోనే నేను తీసుకున్నాను సార్. సార్ ఇవాళ ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పారు ఆర్గన్ డొనేషన్ ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నేను ఒక వ్యక్తిగా, ఎందుకంటే అందరి తరపున మా పార్టీ అందరి తరపున కూడా నేను మాట్లాడలేను సార్, కానీ ఒక వ్యక్తిగా నా ప్రతిపాదన ఏంటంటే ఐ విల్ కమ్ ఫార్వర్డ్ సార్. నేను అవయవదానానికి అసెంబ్లీ వేదికగా నా మద్దతు ప్రకటిస్తూ మనందరం కూడా లెటర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్ హౌస్ నుంచి మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇఫ్ వీ కెన్ లీడ్ బై ఎగ్జాంపుల్ మన ఒక్కొక్కరం కూడా 2 లక్షల మందికి 3 లక్షల మందికి ప్రతినిధులం సార్ ఇక్కడ. కాబట్టి ఒకరోజు స్పీకర్ గారు దయచేసి మీరు హౌస్లోనే ఇక్కడ అసెంబ్లీలోనే ఒకరోజు అందరం కూడా పేపర్ సైనింగ్ క్యాంపెయిన్ కూడా పెట్టినట్టయితే సైన్ చేయాలనుకున్న వాళ్ళం, ఎందుకంటే అందరం కూడా ఎమ్మెల్యేలు మనం లెటర్స్ లీడ్ బై ఎగ్జాంపుల్ మన నియోజకవర్గాల్లో ఆర్గన్ డొనేషన్ని ఎంకరేజ్ చేస్తే నేను వరుసలో ముందుండి నేను సంతకం పెట్టడానికి మొదటి సభ్యుడిగా ముందుకు వస్తున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. లక్ష్మీకాంతరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారికి ఈ మహత్తరమైనటువంటి హిస్టారికల్ బిల్ ప్రవేశపెట్టినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధ్యక్ష, రైట్ టు లివ్ బిలాంగ్స్